అమ్మా అర్థమైందా? చెప్పించేస్తారా? ఇది కాదమ్మా, 1 2 3 4 కూర్చోండి. కోప్పడకండి, మృదువుగా హాయిగా కూర్చోండి అనాలి. కూర్చోండి. 5 5 కాఫీ తాగుతారా? కాఫీ తాగుతారా? నచ్చకూడదు. స్వీట్గా హాయిగా కాఫీ తాగుతారా? కాఫీ తాగుతారా? అమ్మా సరే, గొప్పవాళ్ళు లోపల తాగాలనున్నా బయటికి వద్దండి వద్దండి అంటారు. అర్థమైందా? మరొకసారి రిహార్సల్ వేద్దామా? సరే రాజయ్య, నీకు నంబర్లు గుర్తున్నాయా? ఓ నమస్తే. 2 దయచేయండి. అంతే వెళ్ళిపోతారండి. 3 చెప్పండి. 3 హంస నా వెనకాల రావాలి. మూడు అయిపోయింది. 4 ఏంటప్పా? కూర్చోమనాలి. కూర్చోండి. మీరెవరు? నా పేరు అశోక్ అండి. నా పేరు జానకండి. మీరే నా జానకంటే? రాధాదేవి గారు రమ్మంటే వచ్చాను. అవునవును, మీరు వస్తారని నాకు తెలుసు. అయితే మీకు తెలుసు అన్నమాట. ఉండండి. 1 2 3 అయిపోయా, ఇంకా 4 ఉంది. 4? అదేమిటో మీకు అర్థం కాదులేండి. నేను చెప్పినట్టు చేయండి. కూర్చోండి. కూర్చోమంటుంటే అసలు 1 2 3 4 కూడా అయిపోయాయండి. ఇప్పుడు 5 ఉంది. అదేమిటి? అదేనండి, నేను పల్లెటూరు నుంచి వచ్చాను కదా, ఈ పట్నం పద్ధతులు ఏమీ తెలియవు. అందుకని నేర్చుకుంటున్నాను. పెద్ద మనుషులు వస్తే ఎలా గౌరవించాలి, ఎలా మాట్లాడాలి అని. కూర్చోండి. అది మీరు కాఫీ తీసుకుంటారా? అలాగే ఇవ్వండి. మీరు వద్దని చెప్పాలి. మర్యాదను మీకు బొత్తిగా తెలియవండి. పెద్ద మనుషులు కాఫీ కావాల్సిన అక్కర్లేదండి అని చెప్పాలి. అప్పుడు నేను వద్దనుకోండి, తీసుకోండి అని అంటాను. మీరు చిరునవ్వుతో సరే ఇవ్వండి అని అంటారు. అయ్యేది ఇప్పుడు చెప్పండి, మీరు కాఫీ తీసుకుంటారా? ఇప్పుడు అక్కర్లేదండి. అది వద్దనుకోండి, తీసుకోండి. సరే ఇవ్వండి అనమంటారా? సరే ఇవ్వండి. అది చూస్తుంటే మీకు నాలాగే ఈ పట్నం అలవాట్లు బొత్తిగా తెలియనట్టుందే. మీది పల్లెటూరేనండి? ఎవరు? విశాఖపట్నం దగ్గర పల్లెటూరు. అనుకున్నానులేండి. అరే మీరెక్కడికండి? కాఫీ తీసుకురావడానికండి. మీకెందుకండి ఆశ్రమ? నౌకర్లు ఉన్నారుగా, చెప్పండి తెస్తారు. అయ్యో రామ, మీకంటే నేనే నయం. సరే కాంతం, నేను రాకూడదంట, నువ్వే కాఫీ తీసుకురా. మీరెంత అమాయకంగా ఉంటారనుకోలేదు. మీరేదో గొప్ప గడుస్తనం నేర్చుకున్నట్టు. ఆ మాటకొస్తే మీరు అమాయకంగానే ఉన్నారు. రాధాదేవి మీ గురించి సరిగ్గా చెప్పలేకపోయారు. చూడండి, మీరు గొప్ప కళాకారుడి చెల్లెలు, నేనేదో మామూలు లాయర్ని. అయితే నాకే? మరి నేనంటే మీకు ఇష్టమో కాదు? ఏమిటి ఆ మాట? మిమ్మల్ని అడగండి, మీ చెల్లెల్ని అడగండి, మీ పెళ్ళాన్ని అడగండి. అరే నా మాట వినండి. నేను మీ కాపాయి పెళ్ళాన్ని అనుకున్నారా? బాగా చెప్పారు. రాధాదేవి గారు అలాగే అన్నారు. ఏమిటి? చూడండి, చిన్నవాళ్ళు పెళ్లి చూపులు చూసుకుంటారు, పెద్దవాళ్ళు పెళ్లి మాటలు మాట్లాడుకుంటారు. కానీ ఆ 2 పనులు మనకే వదిలేసినట్టున్నారు రాధాదేవి గారు. గోపి, జానికొస్తుంది, వెళ్ళి దాక్కో. దాక్కోమంటుంటే ఏమిటవుతున్నా? నన్ను ఇలా అల్లరి పెడతావు అనుకోలేదు. ఇదిగో, ఇక మీద నీ మాట అస్సలు విన్నాంటో విన్ను. అవునులేమ్మా, మా మాట ఎత్తుకుంటావు. ఇక మీద మీ ఆయన మాటే వింటావు.
నేను చెప్పను. ఇదిగో ఇప్పుడు చెప్పకపోతే తర్వాత నిన్ను అడిగే వాళ్ళు ఉండరు, నువ్వు చెప్పినా వినేవాళ్ళు ఉండరు. నచ్చాడా లేదా? చూడు జానకి, ఆడదనవసరంగా సిగ్గుపడి నష్టపోయే సందర్భం ఇదొక్కటే. నిజం చెప్పు, అతను నీకు నచ్చాడా లేదా? నాకు తెలీదు. అన్నయ్య అడుగు. నాకెప్పుడో నచ్చాడు. నువ్వు కూడా వదిలితో చేతులు కలిపి